అందరూ ఎలా ఉన్నారు? అదేంటి అందరూ అదెలా చూస్తున్నారు? నేనంటే ఇలా సగం తెల్లగా సగం నల్లని అదెలా చూస్తున్నారా? ఇదంతా ఏంటంటే ఈ వైపు నల్లగా ఉన్నదంతా జంక్ ఫుడ్. జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. అపరిశుభ్రమైన పోషకాలు లేనివి, ఖరీదైనవి, తాజాగా ఉండవు, మసాలాలతో తయారైనవి, రసాయనాలతో కూడినవి. కాబట్టి జంక్ ఫుడ్ కు చాలా దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్ కు కొన్ని ఉదాహరణలు: పిజ్జా, బర్గర్, చిప్స్, ప్రాసెస్డ్ మీట్, ఫాస్ట్ ఫుడ్ ఇలా మొదలైనవి. ఇక ఈ తెల్ల భాగం అంతా మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఇవి ఏంటంటే తాజా కూరగాయలు, పండ్లు, పాలు, పెరుగు ఇలా మొదలైనవి. ఇక ఏంటంటే మీరు ఏ రకమైన ఆహారాన్ని ఎంచుకుంటారో ఆలోచించండి ఫ్రెండ్స్. మరొకటి, అమ్మ తెచ్చిన కూరగాయలు, పండ్లు, పాలు రేపు ఎలా ఉంటాయి, ఎల్లుండి ఎలా ఉంటాయి, నెల రోజుల తర్వాత ఎలా ఉంటాయి, పాడైపోతాయి కాదు. జంక్ ఫుడ్ ఎక్కడో తయారు చేస్తారు, ఇక్కడికి తెస్తారు, దాని మీద రాసుంటుంది 4 నెలలు 3 నెలలు వాడుకోవచ్చు అని రాసుంటుంది. కానీ అది ఖరాబ్ కాకుండా ఉండాలంటే దాంట్లో ఎన్ని కెమికల్స్ కలుపుతారో ఆలోచించండి ఫ్రెండ్స్.